అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా వెల్కమ్ టు మోడర్న్ లైఫ్ స్టైల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే ఉల్లి పునుగులు. మీరు బోండా అంటారో, బజ్జీ అంటారో, పునుగులు అంటారో మీ ఇష్టం, కానీ మొత్తానికి రెసిపీని ట్రై చేయండి. నాకు అదే చాలు. ముందుగా దోశ పిండి నా దగ్గర కొద్దిగానే ఉంది. సో గిన్నెలో దోశ పిండి వేసుకుని, అలాగే కొద్దిగా మైదా, అలాగే కొద్దిగా పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే లోపల ఉండలు అవి లేకుండా బాగా మీరు ఎంత బీట్ చేస్తే బోండా అంత పొంగుతుంది, టేస్ట్ కూడా అంత ఎదిరిపోతుంది అనమాట. సో అందుకని మీరు బీట్ చేయడంలోనే ఉంటుంది. మీరు బాగా కలుపుకోండి పైనుంచి కిందకి. అది మీరు కొద్దిగా మొత్తంలో చేసుకున్నా, ఎక్కువ మొత్తంలో చేసుకున్నా మీ ఇష్టం. మీరు ఎంత చేసుకుంటారో అంత మొత్తం బాగా కలపడంలోనే ఉంటుంది. సో ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఒక 10 minutes దీనికి రెస్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ 10 minutes అయిపోయింది. సో ఆఫ్టర్ 10 minutes ఏంటంటే మూత తీసుకుని దాంట్లో సాల్ట్ వేసుకుని అలాగే ఇంకొకసారి బాగా కలుపుకోండి. మీరు ఎంత బాగా కలుపుకుంటే అంత మంచిది. కాకపోతే ఏంటంటే ఇలాంటివి మనం డైలీ స్కూల్స్ ఆఫీసులు ఉన్నప్పుడు మనకు అవ్వదు. సో అందుకని సండేస్ ఏదైనా హాలిడే రోజుల్లో ప్రిఫర్ చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఎప్పుడు స్కూల్ ఉన్నప్పుడు, ఆఫీసులు ఉన్నప్పుడు, పిల్లల కాలేజీలు ఉన్నప్పుడు ఇడ్లీయే సేఫ్టీ అనిపిస్తుంది నాకు. ఎందుకో ఇడ్లీ ఉప్మాయే బెటర్. ఇలాంటి బోండా వేసుకుని తీరిగ్గా ప్రశాంతంగా మనం తినడానికి ఉండదు, పిల్లలకు కూడా మనం తినిపించడానికి అవ్వదు కదండి. సో అందుకని సండే డేస్ కానీ ఏదైనా ఇస్తారు కదా, ఫెస్టివల్స్కి హాలిడేస్ ఇస్తారు, లేదా అందరూ మన ఇంటికి వచ్చినప్పుడు అలాంటప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. సో దీంట్లో నేనైతే ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీకు ఉత్తివి ఇష్టం ఉంటే ఉత్తివి వేసుకోవచ్చు, కానీ దీంతో ఇలా వేసుకుంటే నిజంగా యమ్మీ టేస్ట్ ఉంటాయండి. సో మనం అవన్నీ కట్ చేసేసుకున్నాం కదా, అవన్నీ పిండిలో వేసేసుకుని మరొకసారి కలుపుకోండి. అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర వెళ్ళేలాగా. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఎప్పుడు కూడా ప్లెయిన్ వేసుకోకూడదండి, ఉత్తి పిండితో ఎప్పుడు వేసుకోకూడదు అంటారు. నాకు తెలీదు, మా అమ్మమ్మ ఎప్పుడు అంటూ ఉండేదన్నమాట. ఈవెన్ ఒక్క 2 జీలకర్ర పలుకులైనా వేసుకోవాలంట. సో దీంట్లో కొద్దిగా నేను ఉప్మానోకి వేసాను. ఎందుకు వేసానంటే బయట క్రంచీగా ఉంటుందండి, కరకరలాడుతుంది, పిల్లలు ఇష్టంగా తింటారని. సో దాన్ని ఒక్క నిమిషం ఆయిల్ హీట్ అయ్యే వరకు పక్కన పెట్టేసాను. అంతట్లోకి మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని నేనైతే పల్లీ చట్నీ చేసుకున్నాను. పల్లీలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీ టమాటా చట్నీ, దెబ్బకాయ చట్నీ, అల్లం చట్నీ, కొబ్బరికాయ చట్నీ మీ ఇష్టం, ఏ చట్నీ అయినా తీసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు ఇష్టంగా పల్లీ చట్నీ తింటారు. ఈరోజు సండే ఇంట్లో ఉంటారు కదా, రోజు ఉరుకులు పరుగులు హడావిడి కదండి, అందుకని చెప్పి పల్లీలు వేయించేసుకున్నాను. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న పచ్చిమిర్చి, అలాగే వేయించుకున్న పల్లీలు, అలాగే కొద్దిగా సాల్ట్, నెక్స్ట్ ఏంటంటే ఈ పుట్నాల పప్పు, అదే గొలసెనగ పప్పు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. చట్నీ ఎలా చేసుకుంటాం అలాగా. సో ఇది ఒక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకోవాలి. పోపు ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, అయినా సరే నేను చూపించాను చూడండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని బాగా, మేమైతే కారం తక్కువే తింటామండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు దీని మీద అన్ని డబల్ క్వాంటిటీస్ వేసుకోండి, మీకు సరిపోతుంది. సో పోపు అందులో వేసుకుని అక్కడ చట్నీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిందో లేదో అనేది చిన్నది వేసి చూడండి, మీకు తెలిసిపోద్ది. వేయగానే ఒక్క నిమిషం ఆగి అది పైకి తేలిందంటే ఖచ్చితంగా ఆయిల్ హీట్ అయిపోయినట్టే. చుట్టూ ఇలా బబుల్స్ వచ్చినా సరే ఆయిల్ హీట్ అయిపోయినట్టే, మనం ఈజీగా వేసేసుకోవచ్చు. సరే ఈ పునుగుల్ని మీరు మీకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు. కొంతమంది పెద్దవి ఇష్టపడతారు, కొంతమంది చిన్నవి ఇష్టపడతారు, మీ ఇష్టం. మాకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఈజీగా తినడానికి ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు చిన్నవే ప్రిఫర్ చేస్తాను. సో చిన్నగా వేసేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయండి. మనం ఉప్మానోకి వేయడం వల్ల పైన క్రంచీగా, లోపల మైదా పిండి మజ్జిగ ఉండడం వల్ల గుల్లగా మెత్తగా ఉంటాయండి. సో అందుకని చిన్న ఉప్మానోకి వేసుకోండి, ఎంతో వద్దు, కొద్ది క్వాంటిటీ వేసుకోండి. సో అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుని బోండాలన్నీ తీసేసుకుని అలాగే చట్నీతో నుంచుకుని తింటే యమ్మీ సూపర్. సండే అంటే ఎప్పుడు ఇలాగే ఉండాలండి, ఎందుకంటే వీక్ అంతా ఆఫీసుల్లోని, కాలేజెస్లో, స్కూల్స్లో పిల్లలంతా కష్టపడి వస్తారు కదా, అందుకని సండే అయితే ఈజీగా అందరూ ఇంట్లో ఉంటారు, హ్యాపీగా కలిసి ఉంటాం కాబట్టి ఇలాంటి మెమరబుల్ డేస్ని మీరు కూడా యాడ్ చేసుకోండి. బాయ్.